బిడ్డ ఏదైతే మనం ఈ జాతిని కోల్పోయినామో మరి మదన్ లాల్ గారి యొక్క సంస్మరణ సభ మా కిషన్ నాయక్ గారు చెప్పినట్టుగా 27వ తారీఖు ఉదయం 10 గంటలకు ఈ ఖమ్మం జిల్లా బంజారా భవన్ కేంద్రంలో మరి దాదాపుగా ఎక్కువ మంది ప్రజలతో వారి ఆత్మకు శాంతి కలగాలని ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది చేసే కార్యక్రమంలో భాగంగా ఏది ఆశించడుగా గిరిజన జాతికి మరి సేవ చేసిన మహనీయులు కీర్తిశేషులు మదన్ లాల్ గారు రాష్ట్రంలో ఆ రోజు గిరిజన బిడ్డలకు ఏదైతే ఇబ్బంది కలిగిందో వారు ఎన్నట్టు ఉండి ఈ జాతిని దాదాపుగా ఒక 25 సంవత్సరాలు సేవ చేసి ప్రజలను సేవ చేసి ఈ రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి మదన్ లాల్ గారు ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వాన్ని నడిపించిన నాయకుడు. అదేవిధంగా గిరిజన జాతిలో ఒక గిరిజనులుగా ఒక గిరిజన నాయకుడిగా అదేవిధంగా శాసనసభ్యుడిగా వెనక ప్రజలకు ఆదర్శప్రాయంగా నడవాలని చెప్పేసి వారిని కూడా మా బాటలో నడవాలని చెప్పేసి ముందు నడిపించినటువంటి మదన్ లాల్ గారు ఈరోజు చనిపోవడం జరిగింది. అయితే గిరిజన బిడ్డలకు ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఈరోజు మేము అనుకుంటా ఉంటాం చాలా ప్రాంతంలో వారి ప్రాంతంలో చనిపోయిన యువకులే ఆ రోజు చెప్తా ఉన్నారు ఒక మంచి వ్యక్తిని గిరిజన జాతి మరి కోల్పోయిందని చెప్పేసి చెప్పడం బాధాకరమైన విషయం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ మరి ఏదైతే ప్రజా సంఘాలు ఈరోజు అన్ని సంఘాలు ముందుకొచ్చి వారి సంస్మరణ సభను మరి జరపాలని చెప్పేసి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి వారి కుటుంబంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ అన్ని సంఘాలు ముందుకొచ్చి సహకరించినందుకు ప్రతి సంఘానికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక గిరిజన మిత్రులందరికీ తెలియజేసేది ఒకటే, ఒక ప్రకటన అనుకోండి, ఒక ఆహ్వానం అనుకోండి. మరి వారి యొక్క శాంతి ఆత్మకు శాంతి కలగాలని మీరు ఏదైతే మీ మనసులో ప్రేమతో వస్తారని చెప్పేసి అనుకొని కూడా ఈరోజు మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డ 27వ తారీఖు 10 గంటలకు గిరిజన భవన్లో మీరంతా అటెండ్ కావాలి. ఈ కార్యక్రమాన్ని మరి వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా ఎక్కువ మంది హాజరైతే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి భావిస్తూ మరి ప్రజా సంఘాలతో పాటు మనమంతా కూడా ఎక్కువ మందిని ఈ కార్యక్రమానికి వచ్చేటట్టు మీరంతా ప్రయత్నం చేస్తారని చెప్పేసి మరి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.